నువ్వేంట్రా 4 రోజుల్లో పెళ్లి పెట్టుకుని తర్వాత హనీమూన్కి ఎక్కడికి వెళ్లాలో ప్లాన్ చేసుకోకుండా వెడ్డింగ్ ప్లానింగ్ చేసుకుంటున్నావేంట్రా? మీరెవరూ ఏ టెన్షన్ పడక్కర్లేదు. మొత్తం వెడ్డింగ్ ప్లానింగ్ అంతా నేను చూసుకుంటాను. నువ్వా? అవునరా, నేనే. ఏ నమ్మకం లేదా? ఇప్పుడే మీ కళ్ళెదురుగా కళ్యాణ మంటపం ప్రాబ్లం సాల్వ్ చేశాను కదా, అయినా నమ్మకం కుదరలేదా? మనం ఎన్ని మాటలనుకున్నా నేను నీ మేనత్తన్రా. నేను కాకపోతే నీ పెళ్లి పనులు ఎవరు చూసుకుంటారు చెప్పు? నువ్వేమంటావన్నయ్యా? అనడానికేముంది? నువ్వే దగ్గరుండి చూసుకుంటానంటే కావాల్సిందేముంది? పైగా ఇప్పుడే కళ్యాణ మండపం ప్రాబ్లం కూడా సాల్వ్ చేసావు. ఇలా అన్నీ చూసుకుంటే సరిపోతుంది. ఆ సమస్యని సృష్టించిందే నేను. నా మీద మీకు నమ్మకం కలగడానికి నేనే సమస్యని సృష్టించి నేనే పరిష్కరించాను. అప్పుడే కదా నా మీద నమ్మకంతో వెడ్డింగ్ ప్లానింగ్ అంతా నాకు అప్పగిస్తారు. నాకు అప్పగిస్తేనే కదా మొత్తం చెడగొట్టే అవకాశం ఉంటుంది. కానీ వదినకే ఇష్టం ఉన్నట్టు లేదన్నయ్యా. అయ్యో, అదేం లేదు వదిన. నువ్వు చూసుకుంటానంటే కావాల్సిందేముంది? మరి నువ్వేమంటావురా? నేననేదే ఉందత్త. అమ్మా నాన్నలు సరే అన్నాక. సరే, రేపొద్దుటి నుంచే పనులు మొదలు పెడతాను. ఈ లాయర్ శివానందం ఫోన్ చేస్తున్నాడేంటి? ఇప్పుడు వీడితో మాట్లాడడం ఇంట్లో ఎవరైనా వింటే అంతే. అసలే విక్రమ్ నా మీద అనుమానంగా ఉన్నాడు. మేడం, మిమ్మల్ని అర్జెంటుగా కలవాలి. చాలా ఇంపార్టెంట్. మళ్ళీ నన్ను కలవాలంటున్నాడేంటి? సరే, కలుద్దాం. ఇంట్లో ఉన్నా కాల్ చేయొద్దు. అసలు అన్నిసార్లు ఫోన్ ఎవరు చేయమన్నాడు? నీతో ఫోన్లో మాట్లాడడం, నిన్నిలా కలుసుకోవడం ఎవరైనా చూస్తే అంతే. సరే, ఎందుకు కలవమన్నావో చెప్పు. మీ హెల్ప్ కావాలి మేడం. హెల్పా? నువ్వు చేసిన దానికి నిన్ను చంపేయాలి. అసలు నన్ను చైర్మన్ చేస్తానని చెప్పి డాక్యుమెంట్లో శశికళ పేరు రాసి మోసం చేస్తావా? కానీ అందర్నీ కలిపి ఆ శ్రావణి పిచ్చివాళ్ళం చేసిందిగా మేడం. దానివల్ల నా పరువు పేరు అన్నీ పోయాయి. ప్రాక్టీస్ కూడా వదిలేశాను. ఇప్పుడు నా లక్ష్యం ఒక్కటే. నాకీ గతి పట్టించిన ఆ శ్రావణి మీద పగ తీర్చుకోవడం. పిచ్చిలాయరు, ఇదంతా చేసింది ధరణి అని తెలియక శ్రావణి మీద పగబట్టాడు. ఇది మంచిదే. వీణ్ణి అడ్డం పెట్టుకుని శ్రావణిని ఏదో ఒకటి చేయాలి. సరే, ఇప్పుడైతే నేనేం చేయాలి? ముందా శ్రావణి పెళ్లి జరగకుండా మొదటి దెబ్బ తీయాలి. నాతో పాటు మీరు కూడా దాని బాధితులే కాబట్టి మీకు దాని పెళ్లి ఆపాలనే ఉంటుంది. పెళ్లి టైంలో నన్ను మీ ఇంట్లోకి రానిస్తే పెళ్లి జరగకుండా నేను ఆపుతాను. వెతకబోయిన తీగ కాలికి తగిలింది. ఈ లాయర్ బుర్రతో ఎలాగోలా పెళ్లి చెడగొట్టొచ్చు. ఈ ప్లాన్ కూడా ఆ ఫైల్ ప్లాన్లా ఫ్లాప్ అవ్వదు కదా? ప్లాన్ అయితే ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు, కానీ ఇది పగ. ఫెయిల్ అయ్యే ఛాన్సే లేదు. మీరు ఒక్క ఛాన్స్ ఇవ్వండి చాలు. ఏం ప్లాన్ చేస్తావో చెయ్యి. ఏం చేస్తానో చూస్తారుగా.
ఇది మన కెరీర్లోనే చేస్తున్న అతిపెద్ద వెడ్డింగ్ ఈవెంట్. అంతా పర్ఫెక్ట్గా జరగాలి. ఎక్కడ ఏ చిన్న లోటుపాటు రాకూడదు. ఓకే సార్. ఎవరి వల్ల ఎలాంటి ప్రాబ్లం రాకూడదు. ఓకే? ఓకే సార్. అలాగే సార్. నమస్తే మేడం. నమస్తే. ఏం చేస్తున్నారు? వెడ్డింగ్ ఏర్పాట్లకు ప్లాన్ చేస్తున్నా మేడం. గెలవని కేసును వాదించబోతున్నారన్నమాట. అంటే జరగని పెళ్లికి ఏర్పాట్లు చేస్తున్నారు కదా అని. జరగదని నీకు తెలుసు, నాకు తెలుసు, వాళ్ళకు తెలియదు కదా. మూసుకునుండు. ఓ, సారు ఏదో కేసు అది ఇది అంటున్నారు ఏంటి మేడం? కేస్ కాదు, గ్లాసు. ఎక్కడా ప్లాస్టిక్ గ్లాసులు వాడొద్దు, స్టీల్ గాని గాజు గ్లాసులు మాత్రమే వాడమన్నారు. ఆ, సూపర్ మేడం. నోట్ చేసుకోండి. ఓకే సార్. చెప్పండి సార్. ఇంకా అన్నీ ఏం రాసుకుంటావులే గాని ఈ సార్ని నీ సార్ని చేసుకో. మేడం, ఈ రోజు నుంచి ఈయనే మీ బాస్. మేడం. కంగారు పడకయ్యా. ప్లానింగు నీదే, పేమెంటు నీదే, కానీ అందరికీ ఈయనే నీ బాస్ అని చెప్పాలి. ఏంటి, ఇష్టం ఉన్నట్టు లేదు? అయ్యో, ఇష్టం లేదని ఎలా అంటాం మేడం? మీరు ఎలా చెప్తే అలాగే. కాదంటే మేముండం కదా. చూడండి, ఈ రోజు నుంచి ఈసారే మీ సార్. నమస్తే సార్. నమస్తే. సో ఈ క్షణం నుంచి నేను లీగల్గా మీ బాస్ని. కోర్టులో ఏం జరిగినా జడ్జికి తెలిసినట్టు మీరు చేసే ప్రతి పని నాకు తెలియాలి. డిఫెన్స్ లాయర్ చెప్పే ప్రతిదీ ముద్దాయి ఫాలో అయినట్టు నేను చెప్పే ప్రతిదీ మీరు ఫాలో అవ్వాలి. లేదంటే ఎంప్లాయ్మెంట్ యాక్ట్ 1946-54 సెక్షన్ 127 మిస్టర్ ప్రకారం. ఆనందం, జుంజుమాయా జుంజుమాయా ప్రేమిస్తేనే ఇంతటి హాయా. జుంజుమాయా జుంజుమాయా ప్రేమిస్తేనే. చెయ్యి తీయండి మేడం, సెక్షన్లు మర్చిపోయేలా ఉన్నాను. ఇక్కడ మీరు వెడ్డింగ్ ప్లానర్. ఈ కోర్టులు సెక్షన్లు అవి మీకెందుకు చెప్పండి? మీ పని మీరు కానివ్వండి. అలాగే మేడం. మీరు రండి, చెప్తాను. రండి మేడం. పదండి. నమస్తే మేడం. నమస్తే. నేనెవరో తెలుసు కదా? అయ్యో, నేను వెడ్డింగ్ ప్లానర్ని. పెళ్లి కూతుర్ని ఆ మాత్రం గుర్తుపట్టలేనా? నన్ను చూసి అక్కే అనుకుంటున్నాడు కాబట్టి ప్రాబ్లం లేదు. సరే, పెళ్లి పనులన్నీ బాగా జరుగుతున్నాయి కదా? నేను ఒక నలుగురిని పంపిస్తాను, వాళ్ళని పనిలో పెట్టుకో. మీరు కూడా పంపిస్తున్నారా మేడం? ఏ పెట్టుకోవా? ఎందుకు పెట్టుకోను మేడం? ఈ ఇంటికి కాబోయే కోడలు మీరు, పైగా యజమానురాలు. మీరు చెప్తే కాదంటానా? వాళ్ళకి డబ్బులు ఇవ్వాలని ఆలోచిస్తున్నావేమో. ఏమీ ఇవ్వక్కర్లేదు, అన్నీ ఫ్రీ. ఫ్రీనా? అయితే నలుగురేముంది మేడం, 40 మందిని పంపించినా పర్లేదు. కానీ వాళ్ళని నేను పంపించిన సంగతి ఎవ్వరికీ తెలియకూడదు. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే మేడం. వీళ్ళింట్లో నన్ను పనికి పిలిచి మళ్ళీ నా దగ్గర పనికి మనుషుల్ని పెడతానంటున్నారేంటి? ఏమీ అర్థం కావటం లేదే. మేడం,
శ్రావణ వచ్చింది. అదిప్పుడు ఇక్కడికెందుకు వచ్చింది లాయరు? దీన్ని వదలకూడదు మేడం, చంపేస్తాను మేడం. లాయరు, ఆ, ఆ, జుంజుమాయా జుంజుమాయా ప్రేమిస్తేనే ఇంతటి హాయా జుంజుమాయా జుంజుమాయా ప్రేమిస్తే మేడం అర్థం చేసుకోండి. ఈరోజు ఇది నా చేతిలో చచ్చింది మేడం. ఏ ఆగు. ఏంటి నువ్వు చంపేది? అది ఇక్కడ నిన్ను గుర్తుపట్టిందంటే ముందు నువ్వు కుక్క చావు చేస్తావు. ఈ పెళ్లి చెడగొట్టేంత వరకు నువ్వు దాని కంట పట్టానికి వీల్లేదు. దాని సంగతి నేను తేల్చుకొస్తాను. నువ్వు లోపలికెళ్ళావు. ఏంటి పెళ్లి కూతురు ఇంకా పెళ్లి పనులు మొదలు కాకుండానే వచ్చేసింది? ఎప్పుడెప్పుడు వచ్చేస్తానా అని చాలా తొందరపడుతున్నట్టున్నావు. ఏం చేస్తాం, కొందరిని సెట్ చేయాలంటే కొంచెం తొందరపడక తప్పట్లేదు. అయినా పెళ్ళయి ఇన్నేళ్ళైనా నువ్వు పుట్టింట్లోనే ఉండగలేంది. పెళ్లికి వారం రోజుల ముందు నేను మెట్టినింటికి వస్తే తప్పేంటి? ఇంకా ఎన్నాళ్ళు? వారం రోజులే కదా. ఇంట్లో అడుగు పెట్టాక ఎవరిని ఎలా ఉంచాలి, ఎక్కడ ఉంచాలి మొత్తం సెట్ చేస్తా. నేనే పెట్టాను. మర్యాదగా నోరు మూసుకుని బయటికి పోండి. మీరు నిజం బయట పెడితే మీరు చేసిన పనులన్నీ సాక్ష్యాధారాలతో సహా నేను బయట పెడతాను. ధరణి, బాగానే యాక్ట్ చేశానే, కనిపెట్టేసింది. దొరికేసింది. ధరణి, నాకు ఈ లోకంలో నచ్చని మనిషి పేరు ఎవరైనా ఉన్నారంటే అదే నా శత్రువది. ఇంకొకసారి ఆ పేరుతో నన్ను పిలిచావంటే దానికన్నా పెద్ద శత్రువి నువ్వవుతావు. జాగ్రత్త. ఈ దెబ్బకి ఇంకెప్పుడు నేను అక్క గిట్టపులో ఉన్నా నా దగ్గరికి రాదు. ఇది ధరణి కాదు, శ్రావణే. అయినా మా అందరికన్నా దీనికే ధరణి మీద ఎక్కువ కోపం ఉందేంటి? అక్క, ఇక్కడంతా రెడీ. మీరందరూ గెటప్స్లో రెడీగా ఉండండి, నేను వచ్చేస్తున్నాను. ఓకే ఓకే, బాయ్. ఎంత బతుకు బతికి ఈ పిచ్చి ప్రేమవద మాటలు వినాల్సి వస్తుంది. ఈవిడ చెప్పినట్టు చేస్తే ఈ పెళ్ళి ఆపలేం, నా పగ తీర్చుకోలేం. ఛ, ఈ గెటప్ అది అనవసరంగా వేసుకొచ్చినట్టున్నాను.
ఎప్పుడు ఆ కోర్టులు కేసులు అని బ్లాక్ అండ్ వైట్ లైఫ్లో బతికేశాను కానీ ఏం కలరింగు ఏం కలరింగు అంటే ఇక్కడికి రావడం వేస్ట్ కాదు, ఈ గెటప్ వేస్ట్ కాదు. ఎక్కడి నుండి వెళ్లేలోగా కనీసం ఒక్కరినైనా వర్కౌట్ చేసుకుని వెళ్ళాలి. ఇంట్లో పెళ్లి సందడి మొదలైనా మనసులో సంతోషం మాత్రం లేదు. కనీసం పెళ్లి ముహూర్తానికైనా నా బిడ్డ నా ఇంటికొస్తాడన్న ఆశ వచ్చేలా చూడు తల్లి. చిన్న కొడుకు వస్తాడని ఇంకా పూజలు చేస్తోంది. ఈ పెళ్లి జరగదు, ఆ కొడుకు రాడన్న సంగతి తెలీదు. నాని, నాని, టైలర్, నీ పని అయిపోయాక వెళ్ళిపోవద్దు. పూజ అయ్యేంతవరకు ఉండాలి. అమ్మకి పరిచయం చేస్తాను. నువ్వు వెళ్ళిపోవద్దు టైలర్, సరేనా? దండాలు బాబు. అయ్యో, నాదేం లేదు. అంతా మా అమ్మాయి అరేంజ్ చేసింది. ఈ దండాలేవో మా అమ్మకే పెట్టండి.